ఎగ్జిబిషన్స్ జరిగినా నాంపల్లిలో జరిగేటువంటి నుమాయిష్కు మాత్రం ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారం నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు ఎంతో ఘనంగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంటుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరగనుంది. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనేది జరగడానికి మొత్తం సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం నేను ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర ఉన్నాను. ఇప్పటికే ఇక్కడ స్టాల్స్కి సంబంధించినటువంటి వర్క్ అనేది కొనసాగుతుంది. ఈసారి 2000 పైగా స్టాల్స్ని ఏర్పాటు చేయనున్నారు. ఇంకోవైపు ఎలాంటి ఇబ్బందులు కాకుండా వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అడగడిన పోలీస్ బందోబస్తు, ఇంకోవైపు సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇంకోవైపు ఫైర్ సిబ్బంది కావచ్చు, ఎక్కడికక్కడ ఫైర్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. ఎంట్రీ కావచ్చు, ఎగ్జిట్ అనేది క్లియర్గా ఇచ్చారు. ఎందుకంటే దాదాపు 2000 పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడంతో గతంలో అయినటువంటి అగ్ని ప్రమాదాలు కావచ్చు వాటి దృష్ట్యా ఎలాంటి లోపాలు తలెత్తకుండా ఎక్కడికక్కడ ఫైర్ సిబ్బంది కావచ్చు సంపులను ఏర్పాటు చేశారు. ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినా కూడా వెంటనే దాన్ని రెస్క్యూ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి 2000 పైగా స్టాల్స్ను ప్రతి సంవత్సరం కూడా 2000 పైగా స్టాల్స్ని ఏర్పాటు చేస్తుంటే ఈసారి కూడా మొత్తం ఇటు నాంపల్లి ఎగ్జిబిషన్ దీంతో ఇప్పటికే 46 రోజుల పాటు ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది జరగనుంది. దీంతో ఇప్పటికే ఇటు గాంధీ భవన్ రూట్ మొత్తం కూడా క్లోజ్ చేసి కేవలం మెట్రో నుండి మాత్రమే రావడానికి వీలు కల్పించారు. ఎక్కడికక్కడ డైవర్షన్స్ పెట్టారు. అటు అబిట్ సైడ్ కావచ్చు, ఇటు అసెంబ్లీ సైడ్ కావచ్చు, మొత్తం డైవర్షన్స్ పెట్టి 46 రోజుల పాటు ఈ మార్గం గుండా వెళ్ళేటువంటి ప్రయాణికులకు ఇప్పటికే ఒకవైపు ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లో పెట్టారు. దీన్ని గమనించుకోవాలి. ఆల్టర్నేటివ్గా ఏదైనా చూసుకోవాలంటే కూడా ఇప్పటికే ఒకవైపు పోలీస్ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం చెప్తున్నది. ఎక్కడ చూసినా కూడా మొత్తం ఇప్పటికే స్టాల్కి సంబంధించినటువంటి పనులు కావచ్చు, వెల్డింగ్ వర్క్స్ ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఈసారి టికెట్స్ రేట్స్ మాత్రం గత సంవత్సరం 50 రూపాయలకు ఉంది. ఈసారి కూడా అంతే ఉంది. 5 ఏళ్లలో పిల్లలకు ఉచితంగా ఎంట్రీ అనేది ఇస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10:30 వరకు ఈ ఎగ్జిబిషన్ అనేది ఓపెన్ ఉంటుంది. అండ్ వీకెండ్లో 4 గంటల నుంచి మొదలుకొని 11 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ అనేది హాఫ్ అన్ అవర్ వీకెండ్ కావడంతో ఎక్కువ మంది వస్తూ ఉండడంతో హాఫ్ అన్ అవర్ అనేది ఎక్కువగా టైం అనేది పెట్టారు. ఇంకోవైపు ఈ మెట్రో లైన్ అనేది 12 గంటల వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. ఎక్కువ మంది కూడా మెట్రోకి వస్తుంటారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా రాత్రి వరకు కొనసాగుతుండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుంటే ఇటు మెట్రోని కూడా పొడిగింపు చేశారు. మొత్తం మీద ఇప్పటికే ఏర్పాట్లన్నీ కొనసాగుతున్నాయి. జనవరి 1 రోజు ఇటు ఇనాగ్రేషన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఇనాగ్రేషన్ కానున్నది. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు కాకుండా వచ్చే సందర్శకులు దాదాపు 25 లక్షల మంది సందర్శకులు వస్తారంటూ కూడా వీళ్ళు అంచనా వేసిన దానికి సంబంధించి ఎంట్రీ కావచ్చు, అదేవిధంగా ఎగ్జిట్ ఈ మొత్తం కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా మొత్తం రూట్స్ మొత్తం కూడా క్లోజ్ చేశారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీ బందోబస్తు నడుమ 46 రోజుల పాటు ఈ నుమాయిష్ జరగనుంది. ప్రతి సంవత్సరం కూడా 25 లక్షల మంది పైగా వస్తుంటారు. గత నిజాం కాలం నుంచి కూడా ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. జనవరి ఫిబ్రవరి 2 నెలల పాటు ఇది జరుగుతూ ఉండడంతో పెద్ద ఎత్తున ఆదరణ కూడా వస్తుంది. సో ఈసారి కూడా అదే విధంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతం పూర్తయ్యాయి. కెమెరా పర్సన్ గజపతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.